నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రారంభమైన కుంభాభిషేక కార్యక్రమాలు. హాజరవుతున్న భక్తులు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం పరిధిలో నమస్తే కార్యక్రమంపై అవగాహన కల్పించిన కమిషనర్ రవీంద్ర. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రాతిముఖ మండప నిర్మాణానికి దాతల విరాళాలు. దేవస్థానం అభివృద్ధికి సహకరించాలన్న అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు. అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కుంభాభిషేక కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు గురువందనం, గణపతి పూజ, పుణ్యగావచకం లాంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. అర్చక స్వాములు, వేద పండితులు ఈ కార్యక్రమాలను వేద మంత్రాలతో ప్రారంభించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి రోజాయ సార్వభౌమాయ మంగళం. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి 19వ తారీఖు మధ్యాహ్నం పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రోజున మొట్టమొదట ఈ మహాకుంభాభిషేకంలో ప్రారంభంగా ఆలయ మాడ ప్రదక్షిణ, తర్వాత ఆలయ పరివార దేవతకు నారికేళ ఫల సమర్పణ, హారతి, తర్వాత దేవాలయం ఋత్విక్కులు సుమారు 60 మంది ఋత్విక్కులు, అర్చక స్వాములు 10 మంది అందరూ కూడా యాగశాల ప్రవేశం చేసి గణపతి పూజ, పుణ్యవాచనం, పంచగవ్య ప్రాచన, ఋత్వీకరణ కార్యక్రమం ప్రారంభమయ్యి ఈ కార్యక్రమం వైదిక కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఈ సాయంత్రం ఈ అగ్నివధనము, తర్వాత ఈ హోమాలు, వేదపారాయణలు, సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, రామము, ఆంజనేయము, మూలమంత్రానుష్ఠానము, తర్వాత ఈ 11 మంది ఋత్విక్కులు రుద్రైకాదశిని రుద్రపారాయణ ఈ కార్యక్రమాలను కూడాను సాయంత్రం 5:30కి ప్రారంభమయ్యి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కావున 50 మంది భక్తులు ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి మండలంలో కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. వ్యవసాయ రెవెన్యూ శాఖ సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కౌలు రైతులు గ్రామ సభకు హాజరై వారి వివరాలు అందించి గుర్తింపు కార్డులు పొందాలని ఏవో సూచించారు. ఈ నెల 21 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. మండలంలో ఈ రోజు నుంచి అంటే 13/5 నుంచి 21/5 వరకు మనం ప్రతి రెవెన్యూ గ్రామాల్లో ఈ కౌలు గుర్తింపు కార్డులు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గ్రామ వ్యవసాయ సహాయకులు అలానే గ్రామ రెవెన్యూ అధికారులు ఇద్దరు సంయుక్తంగా ఈ గ్రామ సభ నిర్వహించి ఎవరైతే ఈ ఖరీఫ్లో మనకి ఈ కౌలుదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌలు గుర్తింపు కార్డు వలన రేపు మనకి విత్తనాలకు కానివ్వండి, అలానే మన పంట నష్టపోయినప్పుడు కానీ, అలానే వ్యవసాయ పంట రుణాలకు కానివ్వండి, అలానే మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ పంట అమ్ముకోవడానికి కానీ, అలానే అన్నదాత సుఖీభవ అమౌంట్ పట్టడానికి కానీ వీటన్నిటికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అద్దంకిలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో బుధవారం నమస్తే అంటే ఏమిటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొని నమస్తే కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. నమస్తే పథకం అనేది వ్యర్థాలను ఏరుకునేవారు, పారిశుద్ధ కార్మికులకు వృత్తిపరమైన గుర్తింపు కార్డులు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ నమస్తే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనిలో మీకు ఈ ర్యాట్ పిక్కర్స్ అంటే ఎవరైతే ఈ మన బజార్ కాగితాలు ఏర్పడడం కానీ, లేకపోతే ఈ మన దగ్గర ఎప్పుడు కాటి వెళ్తూ ఉంటాం. మనం అందరం కూడా ర్యాట్ పిక్కర్స్ అంటే మనకి ప్రత్యేక జీవన వృత్తి అనేది ఏముండదు. మనం ఏం దొరికితే దాన్ని నమ్మి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే మేము వెళ్ళిపోయినప్పుడు కొంచెం మా డంపింగ్ యార్డ్లో కొంతమంది ఈ
పేపర్లు వెళ్ళిపోవడం అవన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ అంటే రేపు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తే అంటే ఇప్పుడు మీరందరూ ఎస్టీ కిందకి వస్తూ ఉన్నారు. మీకు ఏదైనా కార్పొరేషన్ లోన్స్లో కానీ లేకపోతే మీ పిల్లలను చదివించుకునే విషయంలో కానీ ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈ సొసైటీ ఉంది, ఇది దళిత బహుజన పీపీఎఫ్ రిసోర్స్ అనేది మీ వెల్ఫేర్ కోసం అంటే మీకు గైడెన్స్ ఇవ్వడానికి మున్సిపాలిటీ కంట్రోల్లో వీళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏం హెల్ప్ ఇప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు ఎట్లా దానికి సంబంధించి కొత్తగా ఆధార్ జనరేషన్ ఎట్లా, లేకపోతే అడ్రస్ చేంజ్ మనం ఇదివరకు ఎక్కడో పనికి వెళ్ళినప్పుడు అక్కడ దిగాం అవసరం అయ్యి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఈ అడ్రస్ చేంజ్ ఎట్లా చేసుకోవాలా, లేకపోతే ఈ స్కీమ్స్ సంబంధించి ఈ నమస్తే ప్రోగ్రాంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నవి, ఆ స్కీమ్స్లో మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అనేది వీళ్ళనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మన సెక్రటరీస్ దగ్గర ఉంటే సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ వచ్చినా కూడా అందజేయడానికి వీళ్ళు ఏదైతే భోజన ఫ్రంట్ ఉన్నారో వీళ్ళతో పాటు మున్సిపాలిటీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో మీ అందరూ కూడా చాలామంది వచ్చారు. దీనిలో మరి ఇంతకుముందు అయితే మనం రిజిస్ట్రేషన్ ఇంత జరగలేదు, అంటే కొంత అవేర్నెస్ అనేది వస్తూ ఉంది. మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అనేది మనం కూడా ఇక్కడ నుంచి మేము కూడా మున్సిపల్ కమిషన్ అంటే ఇదివరకు ఇంతమంది అనేది మనకు రానప్పుడు మేము దాన్ని దృష్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము కూడా వీళ్ళ దగ్గర కూడా మేము లిస్ట్ తీసుకుని ఏదైనా స్కీమ్స్ మీకు రావాల్సినవి ఉంటే వాటిని అందజేయడానికి ట్రై చేస్తాం బాగా. మరి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు భయపడకుండా మున్సిపాలిటీకి రండి. నేను మున్సిపల్ కమిషనర్ నేను ఉన్నంతకాలం మీకే ప్రాబ్లం ఉన్నా మీరు నాకు దృష్టికి తేవచ్చు. మనం పెద్ద దగ్గరికి వెళ్ళలేము అనేది భయపడాల్సిన అవసరం లేదు. మీరేమంటే నేను మంచి దానిలో అంటే మొత్తం మీకు ఏంటంటే మనం చదువుకోలేదు మనం కాబట్టి అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో, లేకపోతే మనం ఆయన చెప్పేది మనం వినడేమో అనే భావన మీలో ఉంటుందేమో, అదైతే పెట్టుకోకండి. మీకేమున్న సమస్య ఎక్కువ కాలనీలో నాకు తెలిసి ఎన్టీఆర్ నాకు 7వ వార్డు 8వ వార్డు ఉంటుంటారు మీరు అంతా నాకు తెలిసి. అవన్నీ కూడా స్లమ్స్ ఎక్కువ స్లమ్లు కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం మీకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే కంపల్సరిగా నా దగ్గరకు వస్తే నేను చేయగలను. మీరు లేకపోతే మీ సెక్రటరీలు ఉంటారు కాబట్టి సెక్రటరీ ద్వారా రండి. ఓకేనా? అద్దంకిలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 1984లో మేదరమెట్ల శంకర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. ఉత్తర ద్వార గాలి గోపురాన్ని తమ సొంత నిధులతో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవాల రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని తమ కుటుంబ సభ్యులు దేవస్థానం వద్ద నిర్వహిస్తారని అన్నారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారికి దేవాలయానికి సంబంధించి పూర్వం 1984వ సంవత్సరంలో మేము మా కుటుంబ సభ్యులము అంటే నేను మేదరమెట్ల శంకర్ రెడ్డి మా కుటుంబ సభ్యులము ధ్వజస్తంభ ప్రతిష్టని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఉత్తర ద్వార గాలిగోపురం కూడా పూర్తిగా మా డబ్బుతో పూర్తిగా దేవాలయానికి సంబంధించి రూపాయి కూడా తాకుండా మా డబ్బుతో ఉత్తర ద్వార గాలిగోపురం కూడా నిర్మాణం చేయించడం జరిగింది. ఉత్తర ద్వార గాలిగోపురం నిర్మాణం సందర్భంలో ప్రతి ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం కూడా మా చేత ద్వారంలో అంటే మన ఉత్తర ద్వార గాలిగోపురంలో మా చేత పూజలు చేయించడం, తర్వాత మాత్రమే దేవుడికి గర్భాలయం ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా. అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయించిన సందర్భంగా ఆనాడు మట్టిపల్లి నాగేశ్వరరావు గారు మాకు ప్రతి సంవత్సరము తిరణాలు చేసేటువంటి సందర్భంలో మేము ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభం చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేసిన తర్వాతనే తిరణాల ప్రారంభమవుతుంది అనేటువంటి విధంగా ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా నడిపించడం జరుగుతుంది. మధ్యకాలంలో ధ్వజస్తంభం కొంత
కొంత పాడు కావడం మూలంగా గ్రామ పెద్దలు, అద్దంకి పెద్దలు, మండలంలో ఉండేటువంటి పెద్దలందరి సహకారంతోనూ, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ తిమ్మానాయుడు గారి కూడా ప్రోద్బలంతో ఈ ధ్వజస్తంభాన్ని మళ్ళా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అద్దంకి వీధుల్లో, పురవీధుల్లో ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకొని గుడికి పోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే 19వ తేదీన 19/5న ఈ యొక్క జీవధ్వజ దండ ప్రతిష్ట జరుగుతుందని, ఆ రోజున ఈ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఆంజనేయ భక్తులందరూ కూడా, ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 19న అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా మంగళవారం రాత్రి అద్దంకిలో జీవ ధ్వజస్తంభ నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి మహిళలు నారు పోసి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా వారికి వచ్చి సరిపడాలకు వచ్చి పరిశుభ్రం స్థానానికి ఒకటి బాసులు తాగడానికి కోరుతున్నారు. సింగరకొండలో రేపటి నుండి ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభమవుతున్నవి. నూతన జీవధ్వజ మరియు రాతిముఖ మండప ప్రతిష్టా కార్యక్రమం జరగబోతున్నది. సందర్భంగా మన గ్రామ పరిధిలో కూడా ఒక ప్రతిష్ట చేసేటటువంటి ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు. భక్తులందరూ కూడా వారికి వచ్చి సరిపడాలకు వచ్చి పరిశుభ్రం స్థానానికి ఒకటి బాసులు తాగలరు. అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రాతిముఖ మండప నిర్మాణానికి దాతలు విరాళాలు అందిస్తున్నట్లు ఆలయం అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు తెలిపారు. దీనిలో భాగంగా అద్దంకికి చెందిన రాయపాటి హరిప్రసాద్, అతని భార్య అనుమతి 1,11,116 రూపాయలు, చిన్ని శ్రమన్ నారాయణ 1,11,116 రూపాయలు విరాళాన్ని అందించగా, దేవస్థానం మారుతి భవనకు అవసరమైన ఫర్నిచర్ ను కొంగపాడు గ్రామానికి చెందిన నర్రా హనుమయ్య ధర్మపత్ని కాశమ్మ, రామకృష్ణ ధర్మపత్ని అద్దెమ్మలు అందించినట్లు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి దాతలు చేయూతనివ్వాలని ఈవో కోరారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.